మీ అందరికీ ఈ విషయం తెలుసా? ఒక 100 ఇయర్స్ హిస్టరీ అండ్ లెగసీ ఉన్న ఈ జర్మన్ ఆటోమొబైల్ బ్రాండ్ అండ్ విచ్ ఈస్ ఓన్డ్ బై అన్ అమెరికన్ జాయింట్. సో ఈ బ్రాండ్ మన ఇండియాని కంప్లీట్‌గా కాంకర్ చేద్దాం అనుకున్నారు. బట్ వితిన్ స్పాన్ ఆఫ్ 1 డికేడ్ ఇండియా నుంచి గెట్ ఔట్ అయిపోయింది ఈ బ్రాండ్. అసలు అంత 100+ ఇయర్స్ ఉన్న హిస్టరీ ఉన్న ఈ పర్టిక్యులర్ బ్రాండ్ మన ఇండియాలో ఎందుకు సర్వైవ్ అవ్వలేకపోయింది? అసలు నేను ఏ బ్రాండ్ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటారా? ఓపెల్. మీలో చాలామందికి ఒకవేళ 1990s కిడ్స్ చూస్తున్నా, 2000 కిడ్స్ చూస్తున్నా, దే విల్ రిలేట్ టు దిస్ పర్టిక్యులర్ వీడియో. అండ్ బై ద వే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. Hi everyone and welcome to the channel Millionaire Daddy. I am Pavan. So first things first, నువ్వు జర్మన్ బ్రాండ్ అన్నావు బట్ అమెరికన్ ఓన్డ్ అన్నావు. ఇట్స్ బిట్ కన్ఫ్యూజింగ్ అంటారా? ఇట్స్ వెరీ సింపుల్, లెట్ మీ టెల్ యూ. సో 1862లో స్టార్ట్ అయిన ఈ ఓపెల్ బ్రాండ్ ఇట్స్ ఎ కంప్లీట్ జర్మన్ ఇంజనీర్డ్ బ్రాండ్. ఓకే, సో అలా వాళ్ళ స్టార్ట్ అయిన ఈ జర్నీ విత్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ మోడల్స్, విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు జర్మన్ కార్స్ ఎందుకు ఫేమస్, ఎందుకు పిచ్చి అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఫర్ ద బిల్డ్ క్వాలిటీ, ఫర్ ద రిఫైన్డ్ ఇంజన్స్ అండ్ ద బెస్ట్ పార్ట్ ద సేఫ్టీ విచ్ దే ప్రొవైడ్. సో దానికోసం దే ఆర్ కంప్లీట్లీ స్పెషల్ ప్లేస్. అది ఎప్పటికీ ఉంటుంది ఆ యూరోపియన్ కార్స్కి. నౌ ఇది యూరోపియన్ కార్స్ అంటున్నావు కదా, మరి ఈ అమెరికన్ ఎక్కడి నుంచి వచ్చింది బ్రాండ్ అంటే 1990లో కంప్లీట్గా ఈ ఓపెల్ బ్రాండ్ని మన జనరల్ మోటార్స్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఓకే, నౌ యు గాట్ మై పాయింట్ రైట్. సో పర్ఫెక్ట్లీ ఫైన్, అంతా బాగానే ఉంది. గ్లోబల్లో వీళ్ళకు ఒక పెద్ద స్థాయి ఉందన్నదైతే మనకు అర్థమైంది. నౌ మన ఇండియాలో మాత్రం లాంచ్ చేసిన 10 ఇయర్స్లో మళ్ళీ బయటకు వెళ్ళిపోవడం ఏంటి అనుకుంటున్నారా? లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్ నౌ. సో 1996లో ఓపెల్ వాళ్ళ ఫస్ట్ కార్ మన ఇండియాలో లాంచ్ చేశారు. వాళ్ళు లాంచ్ చేసిన ఫస్ట్ కార్ ఏంటో తెలుసా? ఓపెల్ ఆస్ట్రా. సో ఈ కార్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ లుక్స్ కానివ్వండి, హార్స్ పవర్ కానివ్వండి, లిటరలీ క్రేజీ. నౌ ఆస్ట్రా కార్ బాగానే ఉంటుంది. అండ్ యు నో వాట్, దట్ ఈస్ ద ఫస్ట్ యూరోపియన్ కార్, ఒక జర్మన్ మేడ్ కార్. మన ఇండియా చాలా ఫ్యాసినేట్ అయ్యేవాళ్ళు ఆ కార్ కోసం. సో అది మన ఇండియాలో లాంచ్ చేశారు. మరి సక్సెస్ అయిపోయిందా అంటే డెఫినెట్లీ ఫెయిల్యూర్ అయితే కాదని చెప్పుకోవచ్చు. అదేంటి ఫెయిల్యూర్ కాదు అంటే, ఇట్స్ లైక్ ఎన్ అబోవ్ యావరేజ్ కార్ అనమాట. ఎందుకు అంటే ఇది ప్రతి ఒక్కరు కొనుక్కునే రేంజ్లో లేదు. సో అప్పట్లో మీరు చూస్తే మారుతి వాళ్ళు కానివ్వండి, లేదా మెయిన్గా వీళ్ళు పోటీ పడింది ఎవరితో తెలుసా? మిత్సుబిషి ల్యాన్సర్తో అండ్ హోండా సిటీతో. సో జస్ట్ థింక్, వీళ్ళిద్దరూ లిటరలీ వాళ్ళ కార్ స్పెషాలిటీకి, వాళ్ళ ఇంజన్స్కి అండ్ ద బెస్ట్ పార్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీకి దే ఆర్ మోర్ ఫేమస్ అనమాట. ఈ పాయింట్కి మనం మళ్ళీ వద్దాము. సో దాని తర్వాత స్లోగా మన ఇండియాలో టోటల్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ లాంచ్ చేశారు మన ఓపెల్ వాళ్ళు. ఫస్ట్ వచ్చేసి యాజ్ వి డిస్కస్డ్ ఆస్ట్రా, సెకండ్ది వచ్చేసరికి కోర్సో అండ్ ద థర్డ్ వన్ ఈజ్ వెక్ట్రా. సో 3 కార్స్ లిటరలీ అన్ని సెడాన్ టైపే ఉండేవి అండ్ లిటరలీ లుక్స్ గుడ్. ఎందుకంటే జర్మన్ కార్స్ ఎప్పుడు కూల్ ఉంటాయి, దే లుక్ రియల్లీ గ్రేట్, వాళ్ళ ఇంజన్స్ ఆర్ పర్ఫెక్ట్. బట్ అంత బాగానే పాజిటివ్గానే చెప్తున్నా కదా, మరి నెగిటివిటీ ఏంటి, ఎందుకు హిట్ అవ్వలే అనుకుంటున్నారా? కమింగ్ టు ద మెయిన్ పాయింట్ నౌ. సి ఫస్ట్ థింగ్, ప్రతి ఒక్క కేస్ స్టడీలో రైజ్ ఇంకా లో అని చెప్తాం కదా, దీంట్లో అయితే రైస్ చెప్పుకునేంత అయితే ఏదీ లేదు. ఎందుకు అంటే ఏ బ్రాండ్ కానివ్వండి లేదా ఏ మోడల్ కానీ ఇట్లా మొత్తం మార్కెట్ షేర్ని క్యాప్చర్ చేసే సేల్స్ అయితే ఎక్కడ అవ్వలేదు. ఒక డీసెంట్ సేల్ అయ్యాయి విచ్ ఈస్ ఫర్ అవర్ కోర్ ఆస్ట్రాకి. నౌ వీటిని కొంచెం సేపు పక్కన పెడదాం. అసలు ఫాల్ ఎందుకు అయిందో మెయిన్ అది మనం మాట్లాడాల్సింది బ్రాండ్. ఎందుకంటే ఈ కేస్ స్టడీ వచ్చేసి కంప్లీట్గా ఫాల్ అండ్ రైజ్ గురించి కాదు. దిస్ ఈజ్ మోర్ అబౌట్ ఫాల్ ఓన్లీ అండ్ హౌ దే ఫాల్ అండ్ వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్. సో అది మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా? ఈ బ్రాండ్ ఎప్పుడైతే యూరోపియన్ బ్రాండ్ మన ఇండియాలో లాంచ్ చేద్దాం అనుకుంటారో
వాళ్ళ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రీమియం సెగ్మెంట్కి అండ్ ఈ నార్మల్ మారుతి ఇవి ఉన్నాయి చూసారు ఆ మధ్యలో వీళ్ళు వద్దాము అనుకుని ఫిక్స్ అయ్యారు. బట్ వీళ్ళకి బొమ్మ తిరిగింది ఎక్కడ అంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మన దగ్గర ఆల్రెడీ ఈ కొరియన్ బ్రాండ్ హోండా వాళ్ళు లిటరలీ షేకాడిస్తున్నారు హోండా సిటీతో. ఎందుకంటే హోండా సిటీ యు నో వెరీ వెల్ ఇట్స్ ఎ కాస్ట్ ఎఫిషియంట్ వెహికల్. సో అలా ఈ కాస్ట్ ఎఫిషియంట్ వెహికల్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ వెహికల్ అలా ఉన్నప్పుడు మన ఓపెల్ మాత్రం పర్ఫార్మెన్స్లో పీక్ ఉంది. బట్ ఎఫిషియన్సీ వైజ్ లిటరలీ వెరీ 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 పూర్. ఫ్యూయల్ ఎఫిషియన్సీ అగైన్ పూర్. థర్డ్ థింగ్ అండ్ ద మెయిన్ థింగ్ ఇస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. పోస్ట్ సేల్స్ ఎప్పుడైనా కస్టమర్ సాటిస్ఫై అవ్వకపోతే దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ ఫర్ ఎనీ బ్రాండ్. సో ఓపెల్కి మెయిన్గా పడిన డ్రాబ్యాక్ ఇదే. జనాలు ప్రీమియం అయినా కొనుక్కున్నారు, మైలేజ్ రాదన్నా కొనుక్కున్నారు. బట్ ఒక సర్వీస్ సెంటర్లో కార్ ఇస్తే లిటరలీ 30 days 40 days వరకు లిటరలీ సర్వీస్ అయ్యేది కాదంట వెహికల్స్. ఎందుకో తెలుసా? ఏదన్నా పార్ట్ పోయింది అంటే మళ్ళీ అది ఇంపోర్ట్ చేసుకుంటారు వాళ్ళు పార్ట్స్ అన్నీ. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఇట్స్ ఎ వెరీ డిలేడ్ ప్రాసెస్. అండ్ ఐఎమ్ స్టిల్ ఫైన్ టు కీప్ మై కార్ ఫర్ 40-45 days ఇన్ షోరూమ్. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆ సర్వీస్ చేశాక ఆ ఇచ్చే ఏదైతే ఆ బిల్ ఉంటుందో దాట్ ఈజ్ లైక్ అమేజింగ్ అనమాట అప్పట్లో. ఎందుకంటే మారుతి కార్స్ కానివ్వండి, హోండా సిటీ కార్స్ కానివ్వండి, ఆఫ్టర్ సర్వీస్ ఒక 1000-1200 వస్తే మన ఓపెల్ కార్స్ మాత్రం అప్పట్లోనే 3500-4000 కాస్ట్ వచ్చేదంట. సో జస్ట్ థింక్, పాకెట్స్కి లిటరలీ ఒక హోల్ ఉన్నట్టే ఆ కారు కొనుక్కుంటే. డబ్బులు పెడితే కింద నుంచి పడిపోతాయి. సో అలా ఉండేది. సో అది మెయిన్ డ్రాబ్యాక్. సో అలా ఫస్ట్ జనాల్లోకి ఈ ఓపెల్ అనగానే ఓకే అది ప్రీమియం కార్, బట్ అది కొనాలి అంటే నా పాకెట్లో ఎప్పుడూ డబ్బులు ఉండాలి అండ్ ఆ పాకెట్కి హోల్ ఉండకూడదు అన్నది మెయిన్గా ఫిక్స్ అయ్యారు. సో బాగానే ఉంది. అయినా కొనేవాళ్ళు కొంటారు, ఎందుకంటే ప్యాషన్ ఉంటుంది. జర్మన్ కార్స్, జర్మన్ ఇంజన్, రిఫైన్డ్ కార్స్ అని. బట్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది తెలుసా? ఆ కాంపిటీషన్. సో ఏ బ్రాండ్లో అయినా హెల్దీ కాంపిటీషన్ ఉండాలి అంటారు కదా, బట్ ఇక్కడ మాత్రం హెల్దీ కాదు, లిటరలీ వేరే బ్రాండ్స్ వీటిని తొక్కేసేలాంటి కాంపిటీషన్ ఉంది అప్పట్లో. ఎందుకో తెలుసా? ఫస్ట్ థింగ్ మన మారుతి సుజుకి వాళ్ళు లిటరలీ అఫోర్డబుల్కి మారిపోయారు అన్నట్టు ఎన్ని కార్లు ఎంత తక్కువకి లాంచ్ చేసేవాళ్ళో వాళ్ళకే తెలియాలి. దాని తర్వాత బెస్ట్ సర్వీస్తో ఫ్యూయల్ ఎఫిషియన్సీతో వచ్చిన కార్ మన హోండా సిటీ ఫ్రమ్ కొరియా. సో వీళ్ళ కార్ కూడా లిటరలీ బాగుండేది. అండ్ ద థర్డ్ కార్ ఒకప్పుడు మార్కెట్లో పిచ్చెక్కిచ్చిన కార్ అండ్ ఇప్పటికీ ఆ కార్ వెళ్తుంటే ఒక్కసారైనా మనం చూస్తాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ల్యాన్సర్, మిత్సుబిషి వాళ్ళది. సో ఈ 3 కార్స్ లిటరలీ మన మారుతి వాళ్ళది మారుతి ఎస్టీమ్ ఉంది చూసారా, మారుతి ఎస్టీమ్ కార్ కానివ్వండి, హోండా సిటీస్ కానివ్వండి, లేదా మన థర్డ్ కార్ వచ్చేసరికి ల్యాన్సర్. సో ఈ 3 కార్స్ లిటరలీ తొక్కి పడేసాయని చెప్పుకోవచ్చు మనం ఓపెల్ బ్రాండ్ని. ఎందుకు అంటే ఈ 3 బ్రాండ్స్తో కంపేర్ చేసుకున్నా కానీ మూడిట్లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది, దీంట్లో మాత్రం ఇంకా తక్కువగానే. సో దాట్ వాజ్ ద మేజర్ డ్రాబ్యాక్. సో ఎప్పుడైతే అలా సేల్స్ డ్రాప్ అయ్యాయో, పీపుల్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేశారో ఓకే ఈ రోడ్స్కి మన ఇండియన్స్కి ఈ యూరోపియన్ బ్రాండ్ ఇచ్చే బిల్ మన పాకెట్స్కి సెట్ అవ్వవు అనుకున్నారు, పీపుల్ స్ట్రైట్ అవే డైవర్టెడ్ దేర్ రూట్ ఇంటూ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ అదర్ బ్రాండ్స్. సో అలా మన సేల్స్ ఎప్పుడైతే ఓపెల్ది డౌన్ అయిపోయిందో లిటరలీ ఫస్ట్ థింగ్ ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి సర్వీస్ సెంటర్స్ ఆపేశారు. సో సర్వీస్ చేసుకోవాలి అంటే సర్వీస్ సెంటర్స్ లేవు, లోకల్ స్పెంటర్స్ దగ్గరికి వెళ్ళాలి. స్టిల్ ఫైన్ వెళ్ళారు, వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఏంటి అంటే స్పేర్ పార్ట్స్ లేవు. సో లిటరలీ పీపుల్కి ఒక టార్చర్ లాగా అనిపించేది. సో ఆ టార్చర్ నుంచి ఆబ్వియస్గా మౌత్ పబ్లిసిటీ, అది మంచైనా చెడైనా ఈక్వల్గా అదే స్ప్రెడ్ అయిపోతుంది కదా. అలా స్ప్రెడ్ అయిపోయిన ఈ బ్రాండ్ ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండదు, కస్టమర్స్కి హెడ్ఏక్ అన్నట్టు పోర్ట్రే అయిపోయి కంప్లీట్గా ఈ ఓపెల్ బ్రాండ్ని షట్ డౌన్ చేసేసారు. షట్ డౌన్ చేసిన తర్వాత కూడా మీకు ఈ విషయం తెలుసా, మన జనరల్ మోటార్స్ వాళ్ళు ఈ బ్రాండ్ని రీలాంచ్ చేశారు
బట్ రీబ్రాండ్ చేసి. అదేంటి రీలాంచ్ చేశారు, రీబ్రాండ్ ఏంటి, అసలు ఏ బ్రాండ్తో అంటున్నారా? మీకు తెలిస్తే మాత్రం గెస్ చేయండి. ఏంటంటే ఓపెల్ అనే బ్రాండ్ ఎప్పుడైతే క్లోజ్ చేశారో మళ్ళీ రీలాంచ్ ఇంకా రీబ్రాండ్ ఏ బ్రాండ్తో వీళ్ళు మళ్ళీ మన ఇండియన్ కార్స్ని కాంకర్ చేయడానికి మళ్ళీ ఏ బ్రాండ్తో వచ్చారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్. సబ్స్క్రైబ్ టు ద వీడియో ఇఫ్ యూ లైక్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.